శివనామస్మరణలతో శైవక్షేత్రాలు మారుమోగుతున్నాయి. శివరాత్రి సందర్భంగా అమరావతి పంచారామ క్షేత్రం అమరేశ్వరాలయం కిటకిటలాడుతోంది. మహాశివుడు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇక తెల్లవారుజామున 3 గంటలకు బిందె తీర్థం, పంచామృత అభిషేకాలతో శివరాత్రి పూజలు నిర్వహించారు. ఒక రైట్, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, అక్కడ ఆలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తుల రద్దీ ఎలాగుంది, అలాగే దీనికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? సాయి, ఏదైతే ఈ శైవక్షేత్రాలు ఉన్నాయో శైవక్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈరోజు పవిత్ర పర్వదినమైనటువంటి శివరాత్రి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఎక్కడికక్కడ భక్తులైతే కనపడుతుంది. ప్రధానంగా కూడా నేనైతే పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి అమరావతిలో ఉన్నాను. అమరావతి అమరలింగేశ్వర స్వామికి ప్రత్యేకమైనటువంటి ఆయన దర్శించుకుంటే మాత్రం సకల పాపహరణం జరుగుతుంది అనేటువంటి భక్తుల యొక్క విశ్వాసం. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం అమరావతి టెంపుల్కి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు ఏ విధంగా ఉందో అనేది. ఇక్కడ సంబంధించి ఇక్కడ వచ్చేటువంటి భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఈవో అయినటువంటి సునీల్ కుమార్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి. సార్, ఈ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఓం నమ శివాయ. స్వామివారి దేవస్థానం, అమరావతి గ్రామం, పల్నాడు జిల్లా. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఇప్పటికే పోటెత్తారని సుమారుగా 3000 మంది భక్తులు ఇప్పటికి దర్శనం చేసుకుని ఉన్నారు. ఎంతమంది వచ్చే భక్తులు వచ్చినా కానీ వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలతో చేస్తున్నాం మేము. సుమారుగా 50,000 మంది భక్తులు దర్శనం చేసుకుంటారని ఒక అంచనా ఉంది. ఈ 50,000 మంది భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శనం చేయించే విధంగా ఉచిత దర్శనము, ప్రత్యేక దర్శనము, అభిషేక దర్శనం అనేవి ఏర్పాట్లు చేసి ఉన్నాము. క్యూ లైన్లో సుమారుగా 15 నుంచి 20 నిమిషాల్లో స్వామివారి దర్శనం చేసుకోవడానికి అవకాశం మేము ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి క్యూ లైన్లో కూడా ఉచితంగా మంచినీరు, మజ్జిగ, అలాగే ఉచిత ప్రసాదాలు నిరంతరంగా సరఫరా చేస్తూ ఉన్నాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా 300 మంది పోలీసు వారితో రక్షణ ఏర్పాటు చేసి ఉన్నాము. అలాగే మెడికల్, హెల్త్, రెవెన్యూ, పంచాయతీ డిపార్ట్మెంట్ సహకారంతో ప్రస్తుతం ఇప్పుడు వరకు కూడా చాలా చక్కగా చేస్తూ ఉన్నాము. అలాగే పూర్తి చేస్తామని చెప్పి నమ్మకం కూడా మాకు ఉంది. సార్, ఇప్పుడు చెప్పండి, అమరావతి అనేటప్పుడు ప్రత్యేకంగా కూడా పంచారామాల్లో ఒకటి. అటువంటి సందర్భంలో విఐపీలు కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సామాన్య భక్తులకి విఐపీలకి డిఫరెన్స్ రాకుండా ఎలాంటి ఏర్పాటు? విఐపీలకి చాలామంది కూడా అమరావతి క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ఇష్టపడతారు. ఇప్పటికే హైకోర్టు జడ్జిలు ఒక 6 వస్తున్నారని చెప్పి సమాచారం ఉంది. అందుకని పోలీసు వారిని ఒక 4 పార్టీలుగా విడగొట్టేశాము. ఇక్కడ వాళ్ళకు విఐపీలకి మాత్రమే ఒక ఎంట్రన్స్ ఒకటి ఇచ్చాము. దానికి సామాన్య భక్తులకి ఎక్కడా కూడా దర్శనాలు విరామం లేకుండా నిరంతరంగా వాళ్ళ కార్యక్రమం జరిగే విధంగా విఐపీలను కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతూ పోలీసు వారి సహకారంతో అందరికీ కూడా చక్కగా దర్శనం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామండి. అంటే అనూహ్యంగా భక్తులు కనుక పెరిగినట్లయితే ఎలా ప్రత్యేకమైన చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం? అనూహ్యంగా భక్తులు పెరిగినట్లయితే స్వామివారి అంతరాలయ దర్శనం అనేది మేము నిలుపుదల చేసే ఆలోచనలో ఉన్నామండి. ఇది కమిషనర్ గారు ఉత్తర్వుల ప్రకారం స్వామివారికి మహాలఘు దర్శనం కానీ లఘు దర్శనం కానీ చేసి భక్తులకు మాత్రం అందరికీ కూడా ఉచిత లైన్లో వచ్చిన వారికి కూడా చక్కగా దర్శనం చేసి క్షేమంగా బయటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నామండి. అంటే ఇక్కడ అమరావతి ఈ పుణ్యక్షేత్రాన్ని కనుక చూసుకున్నట్లయితే మాత్రం విఐపీలు చాలా మంది ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ప్రధానంగా కూడా ఏదైతే అమరావతి పుణ్యక్షేత్రం ఉందో ఆ అమరావతి పుణ్యక్షేత్రాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మాత్రం భక్తుల పెద్ద ఎత్తున తరలివస్తున్న పరిస్థితి కనపడుతుంది. పంచారామాల్లో ఒకటైనటువంటి అమరావతి పుణ్యక్షేత్రం, దీనికి సంబంధించి ప్రధానంగా మనం ఇక్కడ చూడొచ్చు భక్తులు ఏ విధంగా పెద్ద ఎత్తున కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉందో మనం చూడొచ్చు. క్యూ లైన్లు కూడా ఎంత భారీగా ఉన్నాయో చూసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా 3 గంటల దగ్గర నుంచి ఎప్పుడైతే బిందె తీర్థంతో ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు చేయటం జరిగింది. అభిషేకాలు చేసిన దగ్గర నుంచి కూడా ఇక్కడ భక్తులకైతే మాత్రం స్వామిని దర్శించుకునేటువంటి ఏర్పాటు అయితే చేశారు. ఇక్కడికి సంబంధించి ప్రధానంగా మనం చూడవచ్చు ఇక్కడ ఏ విధంగా భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు అనేది మనం చూసుకోవచ్చు. స్వామివారిని దర్శించుకునేందుకు మాత్రం పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాలు, అంటే కేవలం గుంటూరు జిల్లాకే పరిమితం కాలేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి భక్తులు అయితే తరలివస్తూ రైట్ రవికృష్ణ.